హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే మేమైతే కూరగాయల చెట్లు ఆకుకూరలు వేద్దాం అనుకుంటున్నాం. అందుకోసం అయితే ఇక్కడ ఉన్న ఈ యాప మండలన్నీ తీసేసి ఈ ప్లేస్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం. ప్లేస్ అంతా చెత్త చెత్త ఆగమాగా ఉంది. ఇప్పుడైతే ఇది క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ మండలన్నీ అయితే తీసేస్తున్నాం. మొత్తానికైతే క్లీన్ చేసినాం. చూసినారు కదా గాయస్, అంతా క్లీన్ చేసి ఒక సైడ్ అయితే వేసినాం. కోళ్ళు గిట్లా ఏం రాకుండా, మన ఇంటి పక్కన అయితే అన్ని కోళ్ళే ఉంటాయి. ఆ కోళ్ళు రాకుండా అయితే ఈ యాప మండలి మొత్తం అటు సైడ్ సెట్ చేసినాం. ఇంకా మిగిలిన చెత్త అంతా ఒక దగ్గర వేసినాం. ఈ చెత్త మొత్తం ఒక దగ్గరికి వేసి మంట చాలా చెత్త ఉంది, ఆ చెత్త కూడా క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే ఇదంతా ఒక దగ్గరికి వేసుకొని మంట అయితే పెట్టేద్దాం. ఇక ఒక దగ్గరికి అయితే నెట్టుతున్నాం. చూసినారు కదా ఎంత చెత్త అంతా క్లీన్ చేసినాం. ఇది గాయస్, ఇప్పుడైతే చెత్త అంతా ఒక దగ్గర వేసుకొని మంట అయితే పెడుతున్నాం. మొత్తం తగలబెట్టేసేయాలి. చాలా చెత్త వెళ్ళింది. అసలు మంట అయితే రావట్లేదు, అంటుకుంటూనే లేదు. అగ్గిపెట్టెతో గీరినా కూడా ఇంకా బాగా అంటు పెడితే రావట్లేదు అనేసి యశ్వంత్ కూడా ట్రై చేస్తుండు. యశ్వంత్ వల్ల కూడా కాలేదు, మళ్ళీ బాగానే పెడుతుండు. మొత్తానికైతే మంట పెట్టేసినాం. ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే 8 అవుతుంది. 8 వరకు అయితే క్లీన్ చేయడం మంట పెట్టడమే సరిపోయింది గాయస్. మొత్తానికైతే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే అయితే అత్తమ్మ నేను బావ అయితే వచ్చినాం. ఇదంతా నిన్న తగలబెట్టింది అంతా క్లీన్ చేయడానికి. బావ అయితే పారతోటి ఎత్తుతుండు. నేనైతే కట్టలెక్క పోస్తా అని చెప్పిన, అయితే పోయమని చెప్పేసిరు. కట్టలాగైతే పోస్తున్నా. అట్లా పోస్తే కొంచెం గడ్డల పొంటి చెట్లు కూడా పెట్టొచ్చు, అందుకే కట్టలాగా పోస్తున్నా. ఇట్లా కట్టలాగా పోసుకొని కట్టెలకి మంచిగా అంటే తీగలాగా పారే చెట్లు, చిక్కుడుకాయ, సొరకాయ అయితే పెట్టాలనుకుంటున్నాం. అట్లా మట్టి పోసుకొని పెడితే మంచిది అనేసి అట్లా పెడుతున్నాం. ఆ రాళ్ళ మీదకి అయితే తీగలు ఎక్కేయచ్చు. ఇంకా మంచిగా సొరకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ సపోర్ట్ తోటి అయితే మంచిగా కాస్తాయి. మేమైతే చిక్కుడుకాయ, పాలకూర, బెండకాయ, నెక్స్ట్ గోకరకాయ, తోటకూర అయితే పెడుతున్నాం. మీరు కూడా చూడండి మేము ఏమేం గింజలు అయితే పెడుతున్నామో వీడియో చేస్తాం. ఇదైతే చీకటి అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే అయితే గింజలు పెడదాం అనుకున్నాం. ఫస్ట్ అయితే తోటకూర అవి ఎట్లయినా మొలుస్తాయి, అందుకే అట్లా వేసేసినాం. కొన్ని అయితే ఇంట్లో గింజలు పడి మొలిచినవి. ఒక 10 డేస్ తర్వాతకి అవి తెచ్చి డైరెక్ట్ వేసేస్తాం. ఇవైతే మొలిచినా మొలవపోయినా నో ప్రాబ్లం. ఇవైతే మొలుస్తాయి అనుకుంటున్నాను నేను. ఇంకా గింజలు పెట్టడానికైతే పార తీసుకొని వచ్చినాం. ఇట్లా పాదులు తీసుకొని పెడితే బాగా మొలుస్తాయి, అందుకే పాదులు తీసుకొని పెడదామనేసి పాదులు అయితే తీస్తున్నాం. మామయ్య అయితే గడ్డపారతో తోముతుండు. గడ్డపారతో తోమితే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది మట్టి. పారతో కంటే గడ్డపారే బెటరు, అందుకే మామయ్య అయితే గడ్డపారతో తోముతుండు. అత్తమ్మ అయితే పారతోటి అయితే మట్టి తీస్తుంది. ఇంకా పాదులు తీసుకోగానే గింజలు అయితే పెట్టేద్దాం. ఇవి మేమైతే ప్రెజెంట్ అయితే బెండకాయ గింజలకి, గోకరకాయ గింజలకైతే పాదులు తీస్తున్నాం. అట్లనే చుక్కకూర, పాలకూర గింజలు కూడా పెడదాం అనుకుంటున్నాం గాయస్. వాటికి కూడా వేరే పాదులు తీయాలి. ఇట్లా కాకుండా ఇప్పుడైతే బెండకాయలకి, గోకరకాయలకి అయితే పాదులు అయితే తీస్తున్నాం. ఆల్మోస్ట్ ఇది తీయడం కూడా కంప్లీటెడ్. ఇప్పుడైతే గింజలు పెట్టుకుందాం గాయస్. ఇప్పుడు మేము ఏమేమి గింజలు పెడుతున్నాం కూడా చూపిస్తాం, ఎట్లా పెడుతున్నాం కూడా చూడండి. ఫస్ట్ అయితే గోకరకాయ గింజలు అయితే పెడదాం అనుకున్నాం. గోకరకాయ గింజలే పెడుతున్నాం. ఇప్పుడైతే ఈ గింజలు అయితే తీసుకున్నా గాయస్. పెట్టేద్దాం ఇంకా గింజలు ఒక్కొక్కటి పాదులలో పెట్టుకుంటున్నాం. ఇట్లా పాదులు తీసుకొని పెట్టుకుంటేనైతే మంచిగా మొలకలు లెక్క వెళ్తాయి. డైరెక్ట్ పెట్టుకుంటే అయితే అంత మంచిగా అనిపించదు గాయస్, అందుకే మేము పాదులు తీసుకొని పెట్టుకుంటున్నాం. మీరు ఈ వానాకాలంలో ఎవరైనా గింజలు పెడుతున్నట్లయితే కామెంట్ చేయండి గాయస్. వర్షాలు పడుతున్నాయా మీ సైడు? మా సైడ్ అయితే వర్షాలు లేవు, నార్మల్ వర్షాలే ఉన్నాయి. అయినా కూడా మేమైతే ఈరోజు అయితే కూరగాయల గింజలు అయితే పెట్టుకుంటున్నాం. మేమైతే మా ఇంట్లోనే కొంచెం ప్లేస్ ఉంటే అక్కడైతే కూరగాయల గింజలు పెట్టుకుంటున్నాం. మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ, ఊరికే కూరగాయలు కొనాలంటే చాలా డబ్బులు అవుతున్నాయి అనేసి ఇంట్లోనే కూరగాయల చెట్లు అయితే పెడుతున్నాం. ఉన్న ప్లేస్ని ఎందుకు వృధా చేసుకోవాలనేసి అయితే మేము కూరగాయల గింజలు అయితే పెట్టుకుంటున్నాం గాయస్. ఇట్లా మనం ఇంట్లో పండించుకున్న కూరగాయలు అయితే చాలా మంచిగా ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి, అందుకే పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ అయితే బెండకాయ గింజలు పెడుతున్నాం గాయస్. బెండకాయలు అయితే కోతులు తినడానికి కూడా ఛాన్స్ లేదు, అందుకే బెండకాయ గింజలు కూడా పెడుతున్నాం. చూడండి గాయస్ మీరు కూడా. ఇంకా మా ఇంటి పక్కన అయితే కోళ్ళు, బర్రెలు, ఎడ్లు అన్నీ ఉన్నాయి గాయస్. ఎన్ని గింజలు ఉంటాయో ఎన్ని మొలుస్తాయో కూడా తెలియదు.
కోళ్ళు అయితే ఎనీ టైం తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడైతే పాలకూర గింజలు కూడా వేసుకుంటున్నాం గాయస్. పాలకూర గింజలు ఎట్లున్నాయో మీరు కూడా చూడండి. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉండొచ్చు పాలకూర గింజలు కూడా. ఈ పాలకూరకు కూడా మేము పాదులు తీయకుండా డైరెక్ట్ ఒక ప్లేస్ను ఎంచుకొని దాంట్లోనే పొడి పొడిగా చేసి మట్టి పారతో తోమి దాని నుంచి అయితే పాలకూర గింజలు వేస్తున్నాం. అవి వేసిన తర్వాతకి మళ్ళీ మట్టి పోయాలి. పొడి పొడి మట్టి అయితే పోసుకోవాలి. నాకు తెలిసినంత వరకు అయితే పాలకూర ఖచ్చితంగా మొలుస్తుంది. నేనైతే మొలుస్తుందన్న నమ్మకంతో అయితే వేస్తున్నాం. ఎన్ని కోళ్ళు ఉంచుతాయో ఉంచవో కూడా తెలియదు. పాలకూర తినడం వల్ల అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే మేమైతే పాలకూర గింజలు అయితే పెట్టుకుంటున్నాం. అట్లనే ఆకుకూరలు తినడం వల్ల కూడా హెల్త్కు చాలా మంచిది. ఆకుకూరలలో అయితే మేము మెంతి కూర, చుక్క కూర, పాలకూర అయితే వేస్తున్నాం గాయస్. మెయిన్గా మేము ఇట్లా న్యాచురల్గా పెట్టడానికి గల కారణం బయట కొన్న కూరగాయల కంటే ఇట్లా న్యాచురల్గా ఇంట్లోనే మనం పండించుకున్న కూరగాయలు అయితే హెల్త్కు చాలా మంచిది. మనం ఏ మందులు కొట్టకుండా అయితే మంచి న్యాచురల్గా అయితే పెంచుకోవచ్చు. మంచి నీటిని పెట్టుకొని వర్షాకాలం వర్షం నీటితోటి అయితే మంచిగా పెంచుకోవచ్చు. అందుకే మేమైతే ఇట్లా ట్రై చేస్తున్నాం. మన పూర్వీకులు అయితే ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఇట్లా మన న్యాచురల్గా పండించిన కూరగాయలు తినడం వల్లనే. మనం కూడా ఇట్లా మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ జనరేషన్కి పోలేం కాబట్టి అప్పుడు చేసినవి కొన్ని అయితే మనం పాటించి చేసుకోవచ్చు. విలేజ్కి సంబంధించిన వీడియోస్ ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి గాయస్. ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఇక్కడైతే సొరకాయ బెండకాయ గింజలు అయితే పెడుతున్నా గాయస్. ఎందుకంటే ఈ రాళ్ళ సపోర్ట్ తోటి అయితే తీగలుగా పారే చెట్లు అయితే బాగా పెరుగుతాయి. ఈ రాళ్ళ సపోర్ట్ తోటి కూడా మంచిగా కూరగాయలు కాయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడైతే కట్టెల లెక్క పోసినాం కదా గాయస్ ఫస్ట్ రోజు. అక్కడైతే ఈ చెట్లు అయితే పెడుతున్నా. ఇప్పుడైతే చుక్క కూర కోసం అయితే ఈ పాదులు తీసుకుంటున్నాం. పాదులు కాదు గాయస్, మొత్తం పొడి పొడి చేసి మొత్తం మట్టి అంతా తోముకొని ఆ మట్టి గడ్డలుగా ఉన్న మట్టిని అయితే పొడిగా చేసుకోవాలి. చేసుకొని మనమైతే చుక్క కూర పెడదాం అనుకుంటున్నాం. ఇక్కడ అంతా నీట్గా చేసుకోవాలి. ఇంతకుముందు అయితే ఇదంతా పడబడి ఉంది. ఇప్పుడైతే మేము ఇదంతా క్లీన్ చేసినాం కాబట్టి అందులో వేస్టేజ్ కవర్లు ప్లాస్టిక్ ఏమైనా వెళ్తాయి. అందుకే ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాం. మట్టి కూడా గడ్డలుగా లేకుండా మొత్తం పొడి పొడిగా చేసుకోవాలి గాయస్. ఇప్పుడైతే చుక్క కూర గింజలు అయితే పెడుతున్నాం. మేమైతే ఒక లైన్ పెట్టుకున్నాం. చుక్క కూర గింత ప్లేసు, పాలకూర గింత ప్లేస్ అని లైన్ పెట్టుకున్నాం. అట్లనే ఆల్రెడీ మేము ప్రిపేర్ అయ్యి పెడుతున్నాం. ఫస్ట్ అయితే ఇప్పుడు పాలకూర పెట్టేసినాం, బెండకాయ పెట్టినాం, గోకరకాయ పెట్టినాం. చుక్క కూర ఒకటి పెండింగ్ ఉంది. చుక్క కూర కూడా పెడుతున్నాం. చుక్క కూర అయితే గింజలు అది మొత్తం చల్లుకొని దాని నుంచి మట్టి పోసుకుంటే సరిపోతుంది. పెట్టనైతే పెడుతున్నాం గాయస్. అవి మొలుస్తాయో మొలవో, అసలు ఉంటాయో ఉండవో, కోళ్ళు ఉంచుతాయో ఉండవో కూడా తెలియదు. చిన్న నమ్మకంతో అయితే పెడుతున్నాం. ఇవి మళ్ళీ పెరిగి పెద్దగా అయినాకైతే వీడియో చేస్తాం. ఇంకా ఎన్ని చెట్లు ఉంటాయో ఎన్ని పోతాయో కూడా తెలియదు. ఒక 1 వీక్ తర్వాతకి మళ్ళీ అవి ఏమేమి చెట్లు మొలిచినాయి ఏందనేది కూడా ఒక వీడియో చేసి చూపిస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరూ కామెంట్ చేయండి గాయస్. కామెంట్ చేసి మీ అభిప్రాయం కూడా తెలపండి. మేమైతే ఈ వీడియో కోసం చాలా కష్టపడి వీడియో చేసినాం. అన్నీ పెట్టంగా మిగిలిపోయిన సొరకాయ, బీరకాయ, బెండకాయ గింజలు అయితే పెడుతున్నాం గాయస్. కొన్ని గింజలు మిగిలినాయి. అందుకే ఇవైతే ఇట్లా ఒక ప్లేస్లో అయితే పెట్టుకుంటున్నాం. ఈ కట్టెలు పోసినాం కదా, దాని కింద అయితే బెండకాయ గింజలు పెడుతున్నాం. ఇది గాయస్ ఈరోజు ముచ్చటైతే ఇది. ఇంకా వర్షం పడేలాగైతే ఉంది. మబ్బు అయితే పట్టింది. వర్షం పడితేనైతే హ్యాపీ. మేమైతే ఇంత కష్టపడి గింజలు పెట్టినందుకైతే ఈరోజు వర్షం వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు కూడా ఇట్లా ఇంట్లోనే కూరగాయల చెట్లు పెట్టినట్టయితే ఒక కామెంట్ చేయండి. ఏమేం గింజలు పెడితే ఇంకా బాగుంటుందో కూడా కామెంట్ చేయండి గాయస్.